హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే అందరు మదర్స్కి హెల్ప్ అయ్యే ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, మనము బెడ్షీట్ బెడ్ పైన ఎన్నిసార్లు వేసినా కూడా పిల్లలైతే దాన్ని చెడిపేయడము, తొక్కడము, ఎగరడము, గెంతడము చేస్తుంటారు. అట్లా చేసినప్పుడు ఆ బెడ్షీట్ అనేది పక్కకు జరిగిపోతూ ఉంటుంది. అట్లని మనం రోజంతా సర్దుతూ కూడా కూర్చోలేం కదా. అందుకే నేను ఈ విధంగా బెడ్షీట్ ఎడ్జెస్ అంతా ఒక 1 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయించుకున్న ఈ బెడ్షీట్ అంతా ఎలాస్టిక్, నేను తీసుకున్న ఎలాస్టిక్ కొంచెం లూజ్గా ఉంది కాబట్టి నేను 2 లేయర్స్ వేసుకున్నా. మీరు తీసుకున్న ఎలాస్టిక్ థిక్నెస్ ఎక్కువగా ఉంటే 1 లేయర్ తీసుకుంటే సరిపోతుంది. ఎలాస్టిక్ అంతా బెడ్షీట్ అంతా మనం స్టిచ్ చేసుకున్న ప్లేస్ అంతా ఫిల్ చేసుకునేసినాక ముడి వేసుకునేసి బెడ్ పైన వేసుకునేయడమే. దాని తర్వాత పిల్లలు ఎన్నిసార్లు ఎగిరినా గెంతినా ఏం చేసినా కూడా బెడ్షీట్ అనేది చెక్కు చెదరకుండా అట్లనే ఉండిపోతుంది. ఎందుకు ఇప్పుడు బెడ్షీట్స్ ఎలాస్టిక్వే ఈ విధంగా అమ్ముతున్నారు కదా అంటే, అవైనా తీసుకోవచ్చు. నేనైతే అవి ఎప్పుడు ఆర్డర్ పెట్టలేదు అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. ఈ బెడ్షీట్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. గ్లాస్ కాటన్ అని, వాటర్లో వేసినాక కూడా ఈ విధంగానే ఉంది. ఎవరికైనా నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి. లింక్ అయితే నేను పంపిస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.